స్వాగతం, సుస్వాగతం. గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 17వ సర్గ. రాముడు అయోధ్య పురవీధుల గుండా వెళుతున్నాడు. శోభాయమానంగా అలంకరించిన అయోధ్య నగరాన్ని తనివితీరా చూస్తున్నాడు. రాజమార్గంలో అటూ ఇటూ నిలబడ్డ పౌరులు రాముణ్ణి దీవిస్తున్నారు. ఓ రామా, నీవు అయోధ్య నగరమునకు పట్టాభిషిక్తుడవై నీ తాత ముత్తాతలను అనుసరించి ధర్మ మార్గమును అనుసరించి ప్రజలను పాలింపము. నీ పాలనలో ప్రజలు నీ తండ్రి పాలనలో కన్నా ఎక్కువగా సుఖిస్తారు అని మనసారా దీవిస్తున్నారు. ఇంకొంతమంది, ఆహా, పట్టాభిషేకం చేసుకోబోతున్న రాముణ్ణి చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది, ఇంకా మనకు అన్నపానీయాలు అక్కర్లేదు అని అనుకుంటున్నారు. ఇంకొంతమంది, రాముడు వెళ్ళినంతసేపు అలాగే చూస్తున్నారు. ఈ రోజు రాముణ్ణి చూడని జన్మ కూడా ఒక జన్మేనా అని అనుకుంటున్నారు. ఆ ప్రకారంగా రాముడు అయోధ్యాపుర వీధుల గుండా వెళుతున్నాడు. తుదకు దశరథ మహారాజు మందిరము చేరుకున్నాడు. రాముడు మహారాజు మందిరము బయట రథము దిగి నడుచుకుంటూ అంతఃపురంలోనికి వెళ్ళాడు. రామునితో వచ్చిన వాళ్ళందరూ రాజమందిరం బయటనే నిలబడ్డారు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 17వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.